హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి IBPS RRB 2024 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో స్పెండ్ చేస్తాను. అంతకన్నా ముందు వచ్చిన రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదామండి. సో మనకి వెబ్సైట్ అయితే అనమాట ఫ్రెండ్స్, IBPS.in ఓపెన్ చేస్తే క్రోమ్లో మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రీజనల్ RRB అంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఇక్కడ మనకి 13 అని ఉంది కదా. సో ఇక్కడ మనకి 2 లింక్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. సో అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్స్. సో నెక్స్ట్ చూస్తే ఇంకా అప్లై ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 1, 2, 3. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అయితే ఇంకా మనకి ఈ 2 లింకులు అనమాట. మీకున్న క్వాలిఫికేషన్ బట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ RRBs 13. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి మీకు డీటెయిల్గా. సో మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్, PDF ఫైల్. సో ఇక్కడ చెక్ చేస్తే మనకి సో ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి జూన్ 7th నుంచి మనకి జూన్ 27 లాస్ట్ డేట్ అనమాట ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. సో మనకి జూన్ 7th నుంచి జూన్ 27th వరకు మనమైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకు వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఆగస్ట్ 24లో అయితే జరుగుతుందన్నమాట. సో మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అయితే ఇంకా 2024లో అయితే జరుగుతుందన్నమాట. సో ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే ఇంకా సో ఫైనల్ వచ్చేసి మనకి జనవరి 2025 అయితే ఇంకా మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వనమాట ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఓపెన్ చేస్తే ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి RRBs యొక్క బ్యాంక్స్ అయితే నేమ్స్ ఇచ్చారో ఒకసారి చూద్దాము. సో మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ వరంగల్. సో స్టేట్ వచ్చేసి తెలంగాణ. సో లోకల్ ప్రిఫరెన్సీ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్టిసిపేటింగ్ వచ్చేసి మనకి తెలుగు అయితే ఇంకా వచ్చి ఉండాలని మెన్షన్ చేశారు. సో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, సో కడప. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అనమాట ఇది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ వచ్చేసి మనకి తెలుగు అనమాట. సో తెలుగు అయితే ఇంకా లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మనకి ఎక్కడైతే ఏ స్టేట్లో ఉందనుకో ఆ స్టేట్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలండి. సో మెయిన్గా అయితే అదే అనమాట. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ చెక్ చేస్తే కనుక సో ఇక్కడ ఏజ్ అయితే ఇచ్చారండి. ఏజ్ చెక్ చేస్తే కనుక ఏజ్ యాజ్ ఆన్ 1/6/2024. సో ఈ డేట్కి అయితే కనుక మీకు గ్రూప్ ఏ పోస్ట్లకు వచ్చేసి ఫస్ట్ గ్రూప్ బి పోస్ట్లకు వచ్చేసి ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్. సో వీటికైతే ఇంకా 18 to 28 years అయితే వచ్చి ఉండాలండి. సో 18 years to 28 years బిట్వీన్ అయితే ఉండాలన్నమాట. సో ఆ డేట్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి, ఒకసారి చూద్దాము అది కూడా. సో గ్రూప్ ఏ ఆఫీసర్ వచ్చేసి ఫర్ స్కేల్ 1 వచ్చేసి 18 to 30 years ఉండాలి. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 వచ్చేసి 21 to 32 years అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 3 వచ్చేసి 21 to 40 years అయితే ఉండాలి. సో ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారండి. సో ఇక్కడ చూస్తే కనుక SC ST వాళ్ళకైతే కనుక 5 years ఇచ్చారు. OBC వాళ్ళకైతే 3 years ఇచ్చారు. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ సో వాళ్ళకైతే కనుక 10 years అయితే ఇచ్చారనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదైతే కనుక. నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా సో ఫ్రెండ్స్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చూద్దాము. ఆఫీస్ అసిస్టెంట్స్ వచ్చేసి మనకి బ్యాచిలర్ డిగ్రీ అండి ఎనీ డిసిప్లిన్. సో ఏదైనా యూనివర్సిటీ నుంచి మనకి బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలండి. సో ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్టిసిపేటింగ్ RRBs. సో మీకు ఎక్కడైతే ఇంకా RRBs ఉన్నాయో ఏ స్టేట్లో అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన లోకల్ లాంగ్వేజ్ అయితే ఇంకా మీకు వచ్చి ఉండాలండి. సో డిజైరబుల్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇంకా బెటర్ అనమాట. సో అదనమాట. ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి మనకి బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అండ్ ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ది క్యాండిడేట్స్ హ్యావింగ్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, అనిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, తర్వాత అగ్రికల్చర్ మార్కెటింగ్, కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్ లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ, ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ది పార్టిసిపేటింగ్ ఇన్ RRBs. సో వీటిలో ఉంటే కనుక ప్రిఫరెన్స్ ఉంటుందని మెన్షన్ చేశారనమాట వీటిలో డిగ్రీ ఉంటే. అండ్ సేమ్ ఏ లోకల్ అయితే కనుక మీరు ఏ స్టేట్లో అయితే కనుక ఆ లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 2 చూస్తే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఉండాలండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆఫీసర్ స్కేల్ 2 అయితే కనుక 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడండి. సో 2 years యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ ఏ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో ఏదైనా ఇన్స్టిట్యూషన్ నుంచి లేదా బ్యాంక్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. అండ్ ఆఫీసర్ స్కేల్ 2
స్పెషలిస్ట్ ఆఫీసర్స్, సో 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడు. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఆఫీసర్ స్కేల్ 3 చూస్తే కనుక బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అండ్ ఇక్కడ మనకు కొన్ని డిసిప్లిన్స్ అయితే ఇచ్చారు. ఈ డిసిప్లిన్స్లో ఉంటే కనుక ప్రిఫరెన్స్ ఉంటుందని మెన్షన్ చేశారు. అండ్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగాడండి. సో మినిమం 5 years ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఆఫీసర్ ఇన్ బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో ఆఫీసర్ స్కేల్ 3కి అయితే కనుక 5 years ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు అనమాట. ఇంకా నెక్స్ట్ చెక్ చేస్తే సో ఇక్కడ మనకి ఫీజు డీటెయిల్స్ అయితే ఇచ్చారండి, ఒకసారి చూద్దాము. ఫీజు డీటెయిల్స్ చూస్తే ఆఫీసర్ స్కేల్ 1, 2, 3కి వచ్చేసి మనకి 75 రూపీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే కనుక, అండ్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక 850 రూపీస్. అండ్ ఆఫీస్ అసిస్టెంట్స్ మల్టీపర్పస్ వాళ్ళైతే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్స్ సర్వీస్ వాళ్ళైతే కనుక 175, 850 రూపీస్ ఫర్ ఆల్ అదర్స్. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇంపార్టెంట్ పాయింట్ చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారండి. సో ఆఫీస్ అసిస్టెంట్ చూస్తే కనుక సో రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 40 ఉంటాయండి. 40 మార్క్స్, సో 80 మార్క్స్ అనమాట. అండ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి 45 minutes అయితే కనుక మెన్షన్ చేశారు. ఆఫీసర్ స్కేల్ 1 ఆఫీసర్ స్కేల్ 1 చూస్తే కనుక సేమ్ రీజనింగ్, తర్వాత మీడియం వచ్చేసి మీరు ఏ స్టేట్ ఉంటే కనుక ఆ స్టేట్ లాంగ్వేజ్లో వస్తుందండి. తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మ్యాక్సిమం మార్క్స్ 40. తర్వాత యాప్టిట్యూడ్ వచ్చేసి మీడియం వచ్చేసి మీరు ఏ స్టేట్ ఎంచుకుంటే ఆ మీడియంలో వస్తుంది ఎగ్జామ్ అనేది. సో క్వశ్చన్స్ వచ్చేసి 40 questions, 40 marks. సో టోటల్ 80 questions, 80 marks అనేవి ఉంటాయి. టైం వచ్చేసి 45 minutes అనమాట. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కనుక అది. అండ్ మెయిన్ ఎగ్జామ్ చెక్ చేస్తే కనుక ఆఫీస్ అసిస్టెంట్స్కి మెయిన్ ఎగ్జామ్ చెక్ చేస్తే కనుక రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, తర్వాత ఈ రెండింటిలో 4A, 4B ఉంది కదా, ఇందులో ఏదోని ఒకటి మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా న్యూమెరికల్ అబిలిటీ. సో మనకి టోటల్గా 200 questions, 200 marks అయితే ఉంటాయన్నమాట. డ్యూరేషన్ వచ్చేసి 2 hours అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఆఫీసర్ స్కేల్ 2 సేమ్ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్లో ఈ రెండింటిలోనే ఏదో ఒకటి ఉంటుంది. తర్వాత క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. సో 200 questions, 200 marks, డ్యూరేషన్ వచ్చేసి 2 hours అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే కనుక ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు చూడండి. సో క్యాండిడేట్స్ కెన్ ఆప్ట్ ఎయిదర్ 4A ఆర్ 4B. సో ఈ రెండింటిలో 4A లేదా 4Bలో ఏదైనా ఒకటి మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ చెక్ చేస్తే సో ఇక్కడ మనకి స్టేట్ సంబంధించి ఏ స్టేట్లో మనకి ఆంధ్రప్రదేశ్ చెక్ చేస్తే కనుక ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు మీడియంలో ఉంటుందని మెన్షన్ చేస్తారు. సో ఆ యొక్క స్టేట్ లాంగ్వేజ్లో కనుక కంపల్సరీ ఇంగ్లీష్, హిందీ అయితే కంపల్సరీ ఉంటుందండి ప్రతి స్టేట్కి. అండ్ ఆ స్టేట్ యొక్క లాంగ్వేజ్ని బట్టి ఉంటుందన్నమాట. సో అదైతే ఖచ్చితంగా తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకి ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అండ్ ఆఫీసర్ స్కేల్ 3. అండ్ నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్టేట్ వైజ్గా మనకి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయంటే అనేది ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చూస్తే కనుక ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంక్స్ మనకు 3 అయితే ఉన్నాయి. సో మనకి టోటల్ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ చేస్తే మనకి 100 పోస్టులు అయితే ఉండడం జరిగిందండి. సో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో వచ్చేసి 50 ఉండడం జరిగింది. సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చెక్ చేస్తే 124 అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్, సో మనకి సపరేట్గా మనకి డివైడ్ చేయడం జరిగింది అన్నమాట రిజర్వేషన్ ప్రకారం. అండ్ పీడబ్ల్యూ వాళ్ళకి కూడా మనకి డివైడ్ చేశారనమాట. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక అదనమాట. మీరు వేరే స్టేట్కి కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ ఏంటంటే మీకు ఆ స్టేట్ సంబంధించిన లాంగ్వేజ్, లోకల్ లాంగ్వేజ్ అయితే కనుక మీకు వచ్చి ఉండాలన్నమాట. సో అది ఫ్రెండ్స్. ఇంకా ఒకసారి చూద్దాము. సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ చెక్ చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్ చెక్ చేస్తే కనుక అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం. సో ఈ సెంటర్లలో మనకైతే కనుక ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో అదనమాట ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ చెక్ చేస్తే మనకి ఒకసారి తెలంగాణలో చెక్ చేద్దాము. తెలంగాణలో చెక్ చేస్తే హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్.
సో ఆ ఏరియాలలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుందన్నమాట. సో మెయిన్ పాయింట్స్ అయితే ఇవన్నమాట ఫ్రెండ్స్. ఎవరికైతే డిగ్రీ రిలేటెడ్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు దీనికి కంపల్సరీ అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవన్నమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.